హాయ్ గాయ్స్, నేను మీ ఎంసీవి. డైలీ కాలేజ్కి అయితే వెళ్తున్నాను, కానీ వీడు నీకు ఏ టయానికి కరెక్ట్గా అయితే రాదు. ఈ టయానికి అయితే వచ్చాడు. వీడు వచ్చిన దరిద్రానికి ఏమో బస్సు అయితే టయానికి అయితే వచ్చేసింది. టయానికి వచ్చింది అని సర్దాపడి లోపలనే అదైతే ఫాస్ట్గా అయితే వెనక తిప్పేస్తుంది. మేము పరుగు పరుగున అయితే వెళ్ళి ఎక్కేసాం. ఎక్కేసిన తర్వాత ఇంకోటి నా పాస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదే నా పాస్ చూపించేసిన తర్వాత కాలేజీకి అయితే వెళ్ళిపోయాం. ఆఫ్టర్నూన్ అయితే ముందుగానే వచ్చేసాం, ఎందుకంటే మా కాలేజీలో చిన్న ఇష్యూ ఏదో జరిగింది. అందుమూలంగా మేము ముందేనే బయలుదేరిపోయాం. అందుకే బస్సు అయితే ఖాళీగానే ఉంది. సర్లే ఇంటికి వచ్చేసిన తర్వాత ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేసి రమ్మని మా అమ్మగారు అన్నారు. సర్లే అని చెప్పి ఇంక ఏటీఎంకి బయలుదేరాను. బయలుదేరుతున్నప్పుడు ఊర్లో ఎవరూ లేరు, ఖాళీగానే ఉంది ఊరంతానే. సర్లే అని అలాగ ఏటీఎంకి అయితే వచ్చేసానండి. ఏటీఎం చూద్దాం. ఇప్పుడు ఏటీఎంలోకి అయితే వెళ్ళాను, మనీ అయితే విత్డ్రా చేస్తున్నానండి. నాకు కావాల్సిన అమౌంట్ కన్నా ఎక్కువ చేద్దాం అనుకున్నాను, కానీ తక్కువే చేశాను. నాకు చేసిన మట్టుకి అమౌంట్ ఎంతో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా తీసిన తర్వాత జాయిగా అయితే ఇంటికి ఆ తర్వాత మా బావతో అయితే వచ్చిన రైడ్కి అయితే వెళ్ళాను. ఈ బండి అయితే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే ఈ బండి మోడల్ కానీ డిజైన్ కానీ ఫ్యూచర్స్ కానీ చాలా బాగుంటాయి. ఈ బండి అయితే మీ అందరికీ చూపించబోతున్నానండి. దీని పేరు వచ్చి పల్సర్ N160 అండి. నాకైతే చాలా ఇష్టం, బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతుందండి. ఆ తర్వాత మా ఇంటికాడ మా పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు అనుకున్నాను, కానీ షటిల్ ఆడుతున్నారు. షటిల్ ఆడుతున్నారని చెప్పి షటిల్ ఆడదామని కాసేపు అయితే వెళ్ళాను. వీళ్ళు అంత మాట కిందకే కొట్టేస్తున్నారండి. సర్లే అని చెప్పి కాసేపు ఆడి వెళ్ళిపోతున్నాను. వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం రేపు కోసం వెయిట్ చేద్దాం.